ఇటు మనోళ్ళు అటు పాలి దేశమోళ్ళు రెండు దిక్కులోళ్ళు జర్ర శాంతం అయ్యిర్రు. బార్డర్ల మళ్ళీ ఎప్పట్లెక్కనే పబ్లిక్ అంతా పనులు చేసుకుంటుర్రు. అయితే నియత్లేని పాకిస్తాన్ వాళ్ళతోని ఎప్పటికైనా పైలంగానే ఉండాలి. అందుకే మన జవాన్ అన్నలు బందోబస్తు గట్టిగా చేస్తుర్రు. ఇంకో ముచ్చట ఏంటిదంటే మొన్న 20 దినాల కింద మన జవాను పాకిస్తాన్ వాళ్ళు బంధించారు కదా. అగొక జవాన్ అన్న అట్లిట్లా మళ్ళా మన దిక్కు వచ్చేసిండు. పండ్రు ఒకసారి అరుసుకురద్దాం. మీ తెరువుకు మేము రాము, మా తెరువుకు మీరు రావద్దు అని మాట ముచ్చట్లు చేసుకున్నాక జర్ర శాంతం అయింది బార్డర్లా. ఇక పోయిన నెల 23వ తారీఖున పూర్ణం అనే మన జవాన్ అన్న పాకిస్తాన్ వాళ్ళకి చిక్కిండు కదా. అగో గా జవాన్ అన్నను ఇన్నొద్దులకు ఇడిచిపెట్టినరాట. ఇక అది అట్లుంటే పాకిస్తాన్ వాళ్ళు నియత్ తప్పిన వాళ్ళు కాబట్టి బార్డర్లో ఉండే పబ్లిక్ ఇండ్లకు పోవాలంటే అక్కడక్కడ ఇంకా జర్ర జంకుతూనే ఉన్నారట. అయితే మన జవాన్ అన్నలు అసోంటి భయం ఏం లేదు, ఎప్పట్లెక్కనే ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అన్నట్టు చెప్తున్నారు. అంతేకాదు ఎసోంటి తిప్పలు వచ్చినా పబ్లిక్కి ఏం కాకుండా 9500 బంకర్లు కట్టించినరాట. ఇంగిన్ని బంకర్లు కూడా కట్టిస్తున్నారట. అటు పాకిస్తాను యుద్ధంలో దానికి సాధించిన టర్కీ దేశం మీద మనోళ్ళు గట్టిగానే గరం అవుతుండ్రు. టర్కీ దేశంకు పోవద్దు, వాళ్ళకు ₹1 ఆమ్దాని ఇవ్వద్దు అని సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం చేస్తుండ్రు. అంతేకాదు మన దిక్కుకెళ్ళి ఏమైనా సామాన్లు పంపించేడుతుంటే ఆ సామాన్లు కూడా బంద్ పెట్టాలి, బాయ్కాట్ టర్కీ అని ప్రచారం చేస్తుండ్రు. అందుకే టర్కీ దేశానికి దెబ్బ గట్టిగానే తగులుతుందని చెప్తున్నారు. ఇక ఓ దిక్కు పాకిస్తాన్ తో జవడం సల్లారింది అనుకుంటా అంటే ఇంకో దిక్కు చైనోడు చెంగలిస్తాడు. మన దేశంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లో ఊర్లకు కొత్త పేర్లు పెడుతున్నాడట చైనోడు. మా దేశంలో ఉన్న ఊర్లకు నువ్వు పేర్లు మార్చుడేందిరో అని మనోళ్ళు బాగానే కోపానికి వచ్చిండ్రు, గట్టిగానే ధమ్కీలు ఇచ్చిండ్రు. ఇదివరకోసారి ఇట్టనే జాదా హుషారు చేస్తే గాల్వాన్ లోయల మనోళ్ళు ఈడిసి కొట్టిండ్రు. మరి ఇక చైనోనికి మళ్ళీ ఏమన్నా ముళ్ళు పెరిగింది కావచ్చు, అందుకే అడ్డ జామీన్లకు అడుగులేస్తాడు అనుకుంటారు పబ్లిక్. కానీ ఒకటి తప్పితే ఒకడు మనకు సిడగత్తోళ్ళు భలే మోపైనరు అనుకుంటారు ఇంగింతమంది.